అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ సినీ గీత రచయిత భువనచంద్ర గారు రచించినటువంటి కాలం అనే కథ విందాం. మరి కథలోకి వెళ్దామా? వెదవల్లారా, అక్కుపక్షుల్లారా, లాగి కొడితే లంకలో పడతారు. మళ్ళీ ఈ పక్కకు రండి, కాళ్ళు విరగొట్టి చేతుల్లో పెడతాను అరుస్తూనే ఉంది రంగమ్మగారు. వే 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 అని వెక్కిరించాడు అల్లంశెట్టి సత్యనారాయణ. వెక్కిరిస్తావట్రా అడ్డగాడిదే, కోపంతో కర్ర తీసుకుని వెంటబడింది. మేము దొరికితేగా. అసలు కొన్న మామిడికాయలు ఎక్కడైనా రుచిగా ఉంటాయా? రుచి రావాలంటే దొంగతనం చేయాలి. ఆ తర్వాత బ్లేడుతో తొక్కను చెక్కాలి. వాటిని బ్లేడుతోనే సన్నటి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. జేబులోంచి ఉప్పు కారం కలిపి రెడీగా ఉన్న పొట్లాన్ని బయటికి తీసి ఆ ముక్కల మీద గుమ్మరించాలి. ఆ తర్వాత శ్రద్ధగా అన్ని ముక్కలకి ఆ ఉప్పు కారాల మిశ్రమం సమంగా అంటేటట్టుగా కలపాలి. ఆ తర్వాత ముక్కలు నోట్లో వేసుకుంటే దాంతా సరియా? ఏమి రుచి! ఆ రుచి ముందర పెద్దాళ్ళ తిట్లు శాపనార్థాలు ఎందుకు పనికొస్తాయి? అప్పటికే మా పేరు ఊళ్ళో అరచేతి మందానుంది, గజ దొంగలమని. అసలు మామిడికాయల్ని దొంగతనం చేయని పిల్లలు, చెరువులో చేపల్ని మింగని కొంగలు లోకంలో ఉండతగునా? ఒరేయ్, మన తోటకెళ్ళి కావలసినన్ని కాయలు కోసుకో. అక్కడ ఇక్కడ దొంగతనాలు చేసి మన పరువు గంగలో ఎందుకు గలుపుతావు? ఇవ్వవలసిన కోట ఇచ్చేశాక మా అమ్మ అడిగే మాట ఇదే. మన తోటలో వేరే వాళ్ళు దొంగతనం చేస్తారు. నవాబుగాడి బ్యాచ్ అంతా అక్కడి నుంచేగా కొట్టుకొచ్చేది. ఇది నా జవాబు. పాప నాతో పాటు సరస్వతికి పాఠాలు తప్పేవి కావు. ఊత్తినే మాతో వచ్చేది. కానీ ఒక్కసారన్నా పాపం దొంగతనం చేసిన పుణ్యాన బోల. అసలు ఆ పిల్ల ఆ మామిడి కైమాను తినటం చూడాలి. సుతారంగా నోట్లో వేసుకుని ఆ పులుపుదనానికి ఉస్ అంటూ ముందు పెదాలు బిగించి ఆ తర్వాత అతి సున్నితంగా దవడలు కదుపుతూ శబ్దం రాకుండా తినడం చూస్తే మహాముద్దుగా ఉండేది. నడిచినా అంతే, మెత్తగా భూమి కందిపోతుందేమో అన్నంత వయ్యారంగా పాదాలు భూమి మీద అంచి నడిచేది. ఏ సీజన్ డెకాయిట్ ఆ సీజన్లోనే. చింతకాయలు విరక్కుండా కోయటం ఒక కళ. అలాగే అవి పండినప్పుడు డొల్లని సుతారంగా విరగ్గొట్టి చిన్న చిన్న ముక్కలుగా చాకుతో విడదీసి గింజల్ని తీసేసి చిన్న ముద్దగా చేసి దానికి తగినంత ఉప్పు కొంచెం పంచదార అద్ది దానిలో కొబ్బరి ఈనెకు గుచ్చి దాన్ని నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉంటే వచ్చే ఆనందాన్ని కొలవగలమా? పంపర పనసకాయలైతే తొనల్ని లాగించి డొప్పను టోపీగా నెత్తి మీద పెట్టుకుంటే ఎంత హాయి! అసలు తలకి ఎంత సువాసన! అసలు మంచు కురిసిన గడ్డి మీద చెప్పులు లేకుండా నడిస్తే వచ్చే మజా పిల్లలెక్కాక ఎవరికి తెలుస్తుంది? పెద్దాళ్ళకే నేనే చెప్తారు. ఒరే సుబ్బయ్య గారి మనవడా, ఇట్రారా. ఆ రంగమ్మ గారే 2 రోజుల తర్వాత మేము స్కూల్కి పోతుంటే పిలిచింది. రాను, వస్తే కొడతావు. తగినంత దూరం నుంచి జవాబిచ్చాడు మా హరిగాడు. అన్నట్టు రంగమ్మ గారి భర్త పేరు కూడా హరిశ్చంద్రరావే. అందుకే హరి అనే పేరుండే వాళ్ళని సూటిగా పేరుతో పిలవదు. కొట్టన్రా, అందరూ రండి. భయం నటిస్తూ అందరం వెళ్ళాం. దొంగతనాలు చేస్తే తిడతా కానీ ఉత్తిని ఎందుకు తిడతా? ఇదిగో మా పిల్లల కోసం జంతికలు చేశా, మీరు 2 తినండి అంటూ అందరికీ తలో 2 జంతికలు ఇచ్చింది. అవి జంతికల దోశ పెనాలంత ఉన్నాయి. నువ్వు మంచిదానివండి రంగమ్మగారు అన్నాను. వేదవది ముందు ఏకవచనం, ఆ తర్వాత మర్యాదగా బహువచనం వాడటం అలవాటైపోయింది. నీ మాటలు మారలేదురా బడవా. ముత్తుగా నా నెత్తిన ఒక బుల్లి మొట్టు మొట్టి ఇంకొక జంతిక బహుమతిగా ఇచ్చింది. నెలకో 2-3 సార్లు ఈ బహుమతులు పొందటం మాకు అలవాటే. ఆవిడ 2 కొడుకులు కూడా బెజవాడలో కాలేజీలు చదువుతున్నారు. మా ఊరి కరెంటు షాపు అంటే ఎలక్ట్రికల్ షాపు చందర్రావు నెలకి 2-3 సార్లైనా సరుకు తెచ్చుకోవడానికి బెజవాడ వెళ్తాడు. కొడుకులకి పంపిస్తుంది. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. రంగమ్మ గారిది పెద్ద చెయ్యే కాదు, రుచిగల చెయ్యి కూడా. ఏ పిండి వంట చేసినా ఆవిడే చేయాలి. ఆవిడ వంటకాల రుచి ఇంకెవ్వరూ తలకిందులుగా తపస్సు చేసినా రాదని డంకా బజాయించి చెప్పగలను. కొబ్బరి లౌజుల రుచి అయితే అసలు వేరు. అనాకి కేవలం 2 ఇచ్చేవాడు తూర్పు సత్తిగాడు. అవి ఎట్లాంటివి? కాకి కూడా కొరకదు, ముట్టదు. అదే రంగమ్మగారి లౌజులైతే నోట్లో వెన్నలాగా కరిగిపోయాయి.
ఈ మాటలే మాట్లాడుకుంటూ స్కూలు చేరే లోపల ఒక జంతిక ఖాళీ చేశాం. మేము నవ్వులుతుంటే వచ్చే పట్టుకు పట్టుకు శబ్దాలు రైసు మిల్లు శబ్దాల్లా ఉంటే సరస్వతి మాత్రం చీమ ఒళ్ళు విరుచుకున్నంత నిశ్శబ్దంగా తింది. అసలు ఇది ఎలా సాధ్యం? సాయంత్రం వచ్చేటప్పుడు అన్ని జంతికలు ఖాళీ. నమో వెంకటేశ పాట మొదలైంది. అన్నపూర్ణ టూరింగ్ టాకీస్లో బిలబిలమంటూ పరిగెత్తాం. పాటలు పాడాలంటే వినాలిగా మరి. ఇక సుబ్బారావు మాస్టారు బెత్తం పట్టుకుని మా వీపులు విమానం మొత్తం మోగించారు. వెదవల్లారా, ఆ రంగమ్మ గారి కొడుకులు చూడండి, చక్కగా చదువుకుని ఇంజనీర్లు అయ్యారు. మీరు 2 ఏళ్ల నుంచి థర్డ్ ఫామ్లోనే డింకీలు కొడుతున్నారు. రేపటికి పాఠం సరిగ్గా రాయకపోయారో కాళ్ళు విరగ్గొడతాను. అందరూ కాళ్ళు విరగ్గొట్టేవాళ్లే. ఏం చేస్తాం? ఎంత చదివినా పూజ్య పితాజీకి డబ్బు పంపమని ఉత్తరం మొక్క హిందీలో రాయటం మా వల్ల కాదు. సరస్వతి హిందీలో మొగలాయినే, కానీ ఆ పిల్ల పక్కన కూర్చొనిస్తేగా కాపీ కొట్టడానికి. అదిగాక ఆ పిల్ల ఎస్ఎస్ఎల్సిలో ఉంది, మనం ఇంకా ఇక్కడే ఉన్నాం. ఒక్క హిందీ మాస్టర్ ఏమిటి, తెలుగు మాస్టర్తో సహా అందరూ ఇదే మాట. ఈ ఇంటి దగ్గర సంగతి అడగద్దులేండి. రంగమ్మ గారికి అదేదో జబ్బు వచ్చిందట్రా అని ఏలూరులో పియూసీ చదువుతుండగా మా దగ్గరికి వచ్చిన వంకాయలపాటి ఆదినారాయణ అన్నాడు. ఏమిటి తెలియదు కానీ మనిషి బాగా జంకిందిరా. చెప్పొద్దు, మనసు మూగబోయింది. ఓ ఏడాది అటు ఇటుగా కొడుకులకు పెళ్లి చేస్తూ రంగమ్మ గారు పెట్టిన ఊరు బంతిని ఎలా మర్చిపోతాం? మరవద్దు నాయన, మీ ఇళ్లల్లో ఎన్ని పరమాన్నాలు పంచభక్షాలు ఉన్నా ఈ పూట మాత్రం మా ఇంట్లోనే తినాలి. మీరు తప్ప చుట్టాలు పక్కాలు ఎవరున్నారంటూ ఆవిడ ఆప్యాయంగా ఆదరంగా మమ్మల్ని పిలిచిన పిలుపు ఎలా మర్చిపోగలం? పదండ్రా, ఓ రోజు కాలేజీ మానేస్తే వచ్చే నష్టం లేదు కానీ రంగమ్మ గారిని చూసొద్దాం అన్నాను. పోలోమంటూ బయలుదేరాం. నాయనే నన్ను చూడటానికి వచ్చారా? ఎంత మంచి మనసులు రా మీవి అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుని నీరసంగా ఉన్న లేచి ఉప్మా చేసి పెట్టింది కడుపు నిండా. ఆ ఊరు మా ఊరే, మా వాళ్ళు అంటే మా తల్లిదండ్రులు ఆ ఊళ్ళోనే ఉన్నా ముందు మేము వెళ్ళింది రంగమ్మ గారింటికే. వద్దు రంగమ్మ గారు, హాస్టల్లో తినొచ్చాం అని రాగానే అబద్ధం ఆడాం. ఆవిడ పరిస్థితి చూసి, వెదవల్లారా, మీరు తిన్నారో లేదో మీ మొహం చూస్తే నాకు తెలియదట్రా, నేను తల్లిని కాదా? ఇది ఆవిడ సమాధానం. ఇక ఒరే, మిమ్మల్ని కొట్టి కొట్టి నా చెయ్యి పడిపోయిందిరా దీనంగా అన్నారు లెక్కల మాస్టారు. ఆయనకు పక్షవాతం వచ్చిందని తెలిసి చూడటానికి వెళ్ళాం. ఒక కాలు చెయ్యి పడిపోయింది. లేదు మాస్టారు, మేము వాళ్ళ ఉద్యోగాల్లో చేరామంటే ఆ పుణ్యం మీరు కొట్టిన దెబ్బలదే. దేవుడు ఉన్నాడు మాస్టారు, మీకు తగ్గిపోతుంది. తోచిన విధంగా ఓదార్చడమే కాదు, గుళ్ళో కొబ్బరికాయలు కొట్టాం. అప్పటికి 2 ఏళ్ళు అయింది నేను రంగా మా ఊరు వచ్చి. రంగమ్మ గారింటికి పోదాంరా అన్నాను నేను. ఇద్దరం వెళ్ళేసరికి చీకట పడుతుంది. ఎవరో అడిగింది రంగమ్మ మా అమ్మ. మేమమ్మా, నేను కృష్ణుడిని, వీడు రంగడు. మీరెట్రా ఉద్యోగాల్లో చేరారా? చేరామ్మ అమ్మగారు. మరి పెళ్ళెప్పుడు? నేను చేయమని అన్నాను, మా అమ్మే చేయను పొమ్మంటుంది అన్నాను. బోసి నోటితో నవ్వి బడవ కాని ఇంకా కొంటె మాటలు పోలేదట్రా. అవును, నీతో తిరిగే పిల్ల ఒకటి ఉండాలిగా అంది. సరస్వత, ఆ పిల్లని నాకెందుకు ఇస్తారు? ఏ కలెక్టర్కో జడ్జికో ఇస్తారు కానీ నవ్వాను. సరేలే, ఎవతి రాసి పెట్టుంటే అదే వస్తుంది, కంగారెందుకులే అంటూ లేచి ఇదే ఉందరా అంటూ చెరో 2 మరమరాల ఉండలు పెట్టింది. ఒక్కోటి బత్తాయి కాయ అంతుంది. ఎందుకు మా అమ్మ అన్నానే కానీ మహాప్రసాదంలా తీసుకున్నాను. మనవాళ్ళు మొన్న ఆ మధ్య వచ్చారా, వాళ్ళ కోసం చేసినవి. మీరు నా వాళ్లేగా నవ్వింది రంగమ్మ గారు. ఈ వయసులో ఒంటరిగా ఇక్కడ ఎందుకు రంగమ్మ మామగారు, పిల్లల దగ్గర ఉండొచ్చు కదా రంగడు అన్నాడు. వాళ్ళ అలవాట్లు పద్ధతులు వాళ్ళవిరా, నా బతుకు నాది. అయినా అక్కడుంటే మీరందరూ వస్తారట్రా నా దగ్గరికి. మళ్ళీ నవ్వింది రంగమ్మ గారు. నా కళ్ళు చెమర్చాయి. ఇక వైకుంఠ ఏకాదశి. ఊరంతా కళకళలాడుతోంది. గుళ్ళన్నీ భక్తులతో నిండిపోయాయి. స్నేహితులందరం రంగమ్మ గారి ఇంటికి వెళ్ళాం. రండిరా పిల్లల్లారా నీరసంగా అంది. అన్నట్టు సరస్వతి వచ్చింది. అందంగా విరబూసిన పూల తీగలాగా, నీలి మబ్బుల మధ్య తటాలన మెరిసే మెరుపులాగా, వర్షానికి తడిసిన ముద్ద మందారంలాగా, వెచ్చని మెడ మీద పచ్చని తాళిబొట్టుతో. ఎవరిని చేసుకున్నావే అమ్మడు?
సరస్వతి బొగ్గలు పుణికి అంది రంగమ్మగారు. ఇంకెవరిని? ఎవరో కోటీశ్వరుణ్ణే చేసుకుని ఉంటుంది అన్నాను నేను. కోటీశ్వరుడా? కాక ఈవెండి పెళ్లి చేసుకున్నవాడు కోటీశ్వరుడు కాదా? కోట్లంటే డబ్బే కానక్కర్లేదుగా రంగమ్మ మామగారు నవ్వాను. ఓహో, నువ్వు లాయరు గనక కోటేసుకుంటావుగా. కొంటె మాటలు పోలేదురా బడవా నవ్వింది. కొంటె మాటలు కాదు రంగమ్మ అమ్మ, నా కోసం ఇన్నేళ్ళు ఆగింది, వచ్చిన సంబంధాలన్నీ తిరగొట్టింది. పెద్దాళ్ళు తిడితే కన్నీళ్లు గార్చిందే కానీ నా పేరు చెప్పలా. నేను ఒక పెద్ద లాయర్ దగ్గర కుదురుకుని కాస్త సంపాదన మొదలెట్టగానే అప్పుడు పెద్దాళ్ళకి చెప్పింది. వాళ్ళు వద్దన్నారు, బెదిరించారు, అయినా పట్టు వదల్లా. చివరికి ఒప్పించే నన్ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు చెప్పండి, నేను కోటీశ్వరుని కానా? నిజంగా మేలిమి బంగారానివే అమ్మడు అంటూ మళ్ళీ సరస్వతి బుగ్గల పుణికి, మరి మీ అమ్మేమందరా అని అడిగింది. వచ్చింది ముందు మీ దగ్గరికే, మీరు ఆశీర్వదిస్తే అంతా సక్రమంగానే ఉంటుంది. మా అమ్మ ఎందుకు ఒప్పుకోదు బంగారం లాంటి కోడలు తెస్తే? అయినా ఏదన్నా అంటే వీళ్ళు కూడా వచ్చారుగా నచ్చ చెప్పడానికి, ఫ్రెండ్స్ని చూపిస్తూ అన్నాను. అయితే ఇక్కడే ఉండండి ఒక్క నిమిషం అంటూ లోపలికెళ్ళి పంచదార వేసిన నిమ్మ షర్బత్ ఇచ్చి, నాయన పెళ్ళి చేసుకుని ముందు నా ఇంటికి వచ్చావు, ఇదిగో నా దగ్గర ఈ 200 ఉన్నాయి, ఏదన్నా నీ పెళ్ళానికి కొనిపెట్టు అని డబ్బు నా చేతిలో పెట్టింది. వారిస్తే వినలేదు. ఓ అరగంట తర్వాత ఇంటికి వెళ్ళాను. ఊళ్ళోకి వచ్చావు, రంగమ్మ ఇంటి దగ్గర గృహప్రవేశం చేయించావు అవునా? మా అమ్మ కోపంగా అడిగింది. పెద్దదైపోయింది కదే అమ్మ, అందుకే వెళ్ళా. ఇంతకీ లోపలికి రమ్మంటావా వద్దా? నవ్వాను. ఆ వెధవ నవ్వు ఒకటి, ఓ నిమిషం ఆగు అది దిష్టి తీసి మరీ మమ్మల్ని లోపలికి పంపింది. అత్తయ్య గారు, ఇలా చెప్పకుండా చేసుకున్నామని నసిగింది సరస్వతి. వాడి కళ్ళెప్పుడు నీ మీదేనని నాకు తెలియదటే. అయినా మేము పండుటాకులం, నేల వంక చూస్తూ ఎప్పుడు రాలిపోతామా అని ఆలోచిస్తాం. మీరేమో చివురుటాకులు, తలెత్తి గర్వంగా ఇంకా ఎదగాలని ఆకాశం వంక చూస్తూ ఉంటారు. మీరు సుఖంగా ఉండటం కంటే నాకు కావాల్సింది ఏమిటి పిచ్చి మొద్దు? సరస్వతిని హక్కున చేర్చుకుంది మా అమ్మ. ఇప్పుడు తెలిసింది, మీ వాళ్ళు ఒప్పుకుంటే చాలు, మా అమ్మ గురించి ఆలోచించనక్కర్లేదని ఎందుకన్నావో. నిజంగా మీ అమ్మగారు దేవత, నా గుండెపై తలాంచి భక్తిగా అంది సరస్వతి. ఇక స్వంత ప్రాక్టీస్ బ్రహ్మాండంగా ఉంది. ఒక తెల్లవారుజామున భక్తిగా పూజ గది తుడిచి శుభ్రం చేసి పూజకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుని స్నానం చేసి హారతినిచ్చి అలాగే రామనామం జపిస్తూ పడిపోయింది మా అమ్మ. కొడుగ్గా నేను ఏడవటం బెంగపట్టడం సహజం. సరస్వతి దాదాపు ఏడాది వరకు మా అమ్మ మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. అయితే మాకు పుట్టిన సంపూర్ణ మాత్రం తల్లి మనసును మరల్చగలిగింది. రంగమ్మ గారికి పొద్దుపోవాలంటే నా కూతురు మా ఊళ్ళోకే మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన రంగాగాడి కొడుకు అత్యవసరం అయ్యారు. రంగమ్మ గారి పిల్లలు ప్రస్తుతం పిల్లలతో ఫారిన్లో ఉన్నారు. 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒకసారి వచ్చి ఒక వారం ఉంటే గొప్ప. వారి అత్త మామలు కూడా విజిట్ చేయాలిగా మరి. మామిడి చెట్టుకి కాయలు విరగ్గాశాయి. దొంగతనంగా ఒక 4 కాయలు తెంపి మళ్ళీ రంగమ్మ గారి చేత తిట్లు తినాలని మరీ కోరికగా ఉన్న నా వయసు, నా వృత్తి నా చేతుల్ని కట్టేస్తున్నాయి. అయితే 6 ఏళ్ల వయసున్న నా కూతురు మాత్రం మహారాజాగా కాయలు కోసుకొస్తోంది. అన్నీ మీ బుద్ధులే అని సరస్వతి అన్న దానికి ఆనందమే. సంపూర్ణ మాత్రం తిండిలో నా పోలికే పట్టుకు టైపు. కోర్టు నుంచి రాగానే రంగమ్మ గారు మిమ్మల్ని ఒకసారి రమ్మందట అంది సరస్వతి. వెంటనే బయలుదేరాను. కాఫీ ఇస్తానన్నా వినకుండా. బాగా బిజీ అవటం వల్ల ఈ మధ్య అక్కడికి వెళ్ళి 4 రోజులు దాటింది. ఏం పనో ఏమిటో. వెళ్ళేసరికి కొడుకులు 2 ఉన్నారు. చలి దేశాల్లో ఉంటున్నారు కనుక బాగా రంగు తేలున్నారు. రంగమ్మ గారు నీరసంగా మంచం మీద పడుకొనుంది. రంగమ్మ మా అమ్మ పిలిచారట. మంచం మీద కూర్చుని అన్నాను. ఆవిడ వాళ్ళ వంక చూసింది. ఏం లేదు కృష్ణ, అమ్మ మాతో రాదు, వచ్చిన చలికి తట్టుకోలేదు, ఇక ఒంటరిగా ఉంచడం ఇష్టం లేదు, అందుకని ఆగాడు పెద్ద కొడుకు వేణుగోపాల్. బెజవాడలో ఉండే మా మామగారింట ఉంచుదాం అనుకుంటున్నాం. పూర్తి చేశాడు రెండో కొడుకు నందగోపాల్. నాయన, ఈ ఊరు నేను వచ్చింది ఆయనతో, ఆయన పోయిన చోటే నేను పోవాలి, ఈ మట్టిలోనే నేను కలవాలి, ఇదే నా కోరిక నెమ్మదిగా అన్న ఖచ్చితంగా చెప్పింది రంగమ్మ మా అమ్మ. చూడు కృష్ణ, తల్లిని ఇలా ఇక్కడ ఒంటరిగా ఉంచి మేము ప్రశాంతంగా బతకగలమా? పోనీ మేమే ఇక్కడికి వద్దామంటేనేమో మా పిల్లల చదువులు కొంచెం అసహనంగా అన్నాడు వేణుగోపాల్. పరిస్థితులను బట్టి సర్దుకుపోవాలి కానీ సెంటిమెంట్స్ని పెట్టుకుంటే ఎలా?
నందగోపాల్ అన్నాడు. 2 ఏళ్లకో 1,00,000 ఖర్చు పెట్టుకుని దేనికి వస్తున్నాం? అమ్మ కోసమేగా. వేణు: ఒకవేళ ఇద్దరం ఇక్కడికి వచ్చినా ఈ ఊళ్ళో మాకు తగిన ఉద్యోగాలు ఏమున్నాయి? నందు: ఏం మాట్లాడను. మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మగారిని నేను చూసుకుంటూ ఈ ఇంట్లోనే ఉంచుతాను. అవసరమైతే నేను నా ఫ్యామిలీతో ఇక్కడే ఉంటాను. మీకు సమ్మతమేనా? అడిగాను. అంటే ఏమీ లేదు. మా అమ్మగారు పరమపదించింది. నా కూతురు మా అమ్మగారికి అలవాటైంది. నేను నా భార్య చిన్నతనం నుంచి ఆమెకి తెలిసిన వాళ్ళమే. మీరు వచ్చినప్పుడు మీరున్నన్ని రోజులు మాతో పాటే ఉండొచ్చు, లేదా ఆ 4 రోజులు మేము మా ఇంటికి పోతాం. జీవితపు చివరి అంచున ఉన్న ఆమె కోరికను కాదనకండి. నేను చెప్పదలుచుకున్నది చెప్పేశాను. వాళ్ళు ఆలోచిస్తున్నారు. నాకు తెలుసు వాళ్ళు మంచివాళ్లే, కానీ కాలపు వేగానికి అలవాటు పడ్డవాళ్ళు. ఒకవేళ రంగమ్మ గారిని బెజవాడ పంపినా ఆ చోట ఆమె ఇమడలేదని వాళ్ళకీ తెలుసు. అయిష్టంగానే వాళ్ళు ఒప్పుకున్నారు. రంగమ్మ గారి మొహంలో ఒక ఆనందపు ఛాయ. ఇక వేదవల్లారని మళ్ళీ ఇటు వస్తే కాళ్ళు ఎరగొడతాను అరుస్తోంది సరస్వతి. వే అని వెక్కిరించాడు అల్లంశెట్టి సత్యనారాయణ మనవడు. మళ్ళీ వస్తే ఏం చేస్తావు మామగారు? మాతో పరిగెత్తలేవుగా. తగినంత దూరంలో ఉండి అరిచింది రంగాగాడి మనవరాలు. నేను లోపలికెళ్ళాను. చూశారా ఎంత గడుగ్గాయో? దెయ్యం పిల్లలు. ఒక్క పిందిని మిగలనివ్వటంలా. కోపంగా కళ్ళని పెద్దవి చేసి అంది సరస్వతి. అదే పని మన చిన్నతనంలో చేశాంగా. నవ్వాను. తను నవ్వింది. అసలు సంగతి ఏమంటే ఆ పిల్లల్ని పోగేసి మామిడికాయలు కొట్టేయమని సలహా ఇచ్చింది నేనే. 50 దాటిన సరస్వతి మొహంలో కాస్త కోపాన్ని చూడాలంటే అదే ఉపాయం. మరి ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. ఆ చెట్టు, ఆ ఇల్లు రంగమ్మ మా అమ్మవే. 96 ఏళ్ల నిండు వయసులో నా చేతుల్లోనే ఆఖరి శ్వాస విడిచింది. పిల్లలు వచ్చి మిగతా కర్మకాండలు పూర్తి చేశారు. వెళ్ళిపోతూ మార్కెట్ రేట్కి ఆ ఇల్లు నాకే ఇచ్చారు. అక్కడ నా ఇల్లు, రంగమ్మ మామగారి ఇల్లు అలాగే ఉంచాను. ఏ మార్పు చేయలేదు. చిన్నతనపు జ్ఞాపకాలు చెదిరిపోకుండా ఉండాలంటే అవి అలాగే ఉండాలి. మామిడికాయల కాలంలో సరస్వతి పిల్లల మీద అరిచే అరుపుల్లో రంగమ్మ మా అమ్మ గొంతే వినిపిస్తుంది. ఇహ ఇప్పుడు రంగనాయకి పేరుతో ప్రస్తుతం నా మనవరాలిగా రంగమ్మ మా అమ్మ స్కూల్లో చదువుతోంది. మా అమ్మ కూడా రంగమ్మ అమ్మ చెల్లెలుగా, అంటే రంగనాయకి చెల్లెలు చంద్రావతిగా అదే స్కూల్లో చదువుతోంది. కాలం అంటే సైకిల్ చక్రం లాంటిది కదూ. అదండి కథ. ఈ కథ సెప్టెంబర్ 14, 2012 స్వాతి సపర వరపత్రికలో పోస్ట్ అయింది. కానీ ఎంత చక్కగా రాశారు భువనచంద్ర గారు. నిజంగా ఆయన పాటలు రాసినా అంతే రాస్తారు, మంచి అర్థవంతంగా ఉంటాయి. అలాగే ఈ కథ కూడా చాలా అర్థవంతంగా, నిజంగా ఆ సంబంధం అమ్మా నాన్న కంటే కూడా ఎక్కువతో ఆ రంగమ్మ మామతో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఎంత ఆనందం అనిపించిందో ఆమెతో ఉండటం. నాకు ఆమె గురించి వీళ్ళు ఆరాటపడే తత్వం, అలాగే వీళ్ళ గురించి కూడా ఆమె ఆరాటపడే తత్వం చూస్తే నాకు భలే ఆనందం అనిపించింది. అది చదువుతుంటేనే ఎందుకో కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. ఆ అభిమానాలు, ఆ ఆదరణ ఇప్పుడు ఎక్కడుంటాయండి? చాలా తగ్గిపోయినాయి అప్పటికి ఇప్పటికి. థ్యాంక్ యూ వెరీ మచ్.